హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎల్లిపాయ కారం చేస్తున్నా. ఈ ఎల్లిపాయ కారం నేనైతే రోట్లో చేస్తున్నా. రోట్లో చేసిన ఎల్లిపాయ కారం చాలా బాగుంటుంది. నాకైతే ఇలానే ఇష్టం. ఫస్ట్ రోట్లో కొన్ని ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం బరకగా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత వీటిని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదే రోట్లో కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయల్ని కూడా కొంచెం బరకగానే కానీ లేకపోతే కొంచెం మెత్తగా కానీ చేసుకొని ఇదే బౌల్లో వేసుకోవాలి. నాకైతే ఎల్లిపాయ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఇలా చేసుకున్న తర్వాత ఈ బౌల్లోనే కొంచెం కారం, తగినంత మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని పొడి కానీ ఇదంతా కలుపుకున్నాక తర్వాత పొడి తిన్నా అన్నంలోకి చాలా బాగుంటుంది. నూనె కూడా పోసుకోవచ్చు. నేనైతే ఆయిల్ పోసుకున్నా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.